మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. ఉచిత పథకాలను సర్కార్ తగ్గించాలన్న మంత్రి తుమ్మల అమ్ముకునే వాళ్లకు రేషన్ బియ్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఉచితాలు తగ్గించాల్సిందేనని సర్కారుకు సూచనలు ఇచ్చిన మంత్రి అందరికీ రేషన్ కార్డులంటే ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో 1 కోటి కుటుంబాలు ఉంటే రేషన్ కార్డులు మాత్రం 1,25,00,000గా ఉన్నాయన్నారు. తెలంగాణలో అందరూ పేదలేనా అని ఆయన విమర్శించారు. అందరికీ రేషన్ కార్డులు ఇవ్వటం ఎలా సాధ్యమని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. తినడానికి తిండి లేని వాడికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళు. అంటే అందరూ పేదవాడేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. దానివల్ల ఏంటి? సో మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్ చేశారు. రేషన్ కార్డులకి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్. సంధ్య, ప్రభుత్వం ఓవైపు ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటుందని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. నిన్న వికారాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని వివరిస్తూనే రేషన్ కార్డులపై ఒక ఉదాహరణగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. 1 కోటి కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు అవసరమా అంటూ ప్రశ్నించారు. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా పేదవాళ్లేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కూడా ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా అన్న ఒక చర్చ మాత్రం మొదలైంది. ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా వంటి పథకాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతుందన్న సంకేతాలు ఇస్తుంది. అన్ని ఉచితంగానే ఇస్తే సాధ్యం కాదు, రాష్ట్ర పురోగతి సాధ్యపడదు అన్న అభిప్రాయంతో తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా మహిళలకు ఉచితంగా బస్సు పథకాన్ని అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా రైతు భరోసా కింద వ్యవసాయం చేసే రైతుల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉంది. సిలిండర్ల కోసం సబ్సిడీపై 500 రూపాయలు అందిస్తామని చెబుతా ఉంది. గతంలో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఉచితాలను ఎంచుకోలేదన్న అభిప్రాయాన్ని కూడా తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా ప్రజలు ఉచితాలకు అలవాటు పడవద్దు, ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతుందన్న ఒక సంకేతాలను మాత్రం ఇచ్చారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చకు తెచ్చాయని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎలాంటి కోతలైనా విధిస్తుందా, లేదంటే ప్రత్యామ్నాయంగా కఠినమైన ఆంక్షలు ఏమైనా విధిస్తుందా, పథకాలను అమలు చేసేందుకు నిబంధనలు ఏమైనా కఠినతరం చేస్తుందా అన్న ఒక చర్చ మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతు భరోసాపై సీలింగ్ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న ఒక సంకేతాలు వస్తుంది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతు భరోసా రైతులకు అందకపోవడం కూడా ఒక ఉదాహరణగా కూడా చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పూర్తి స్థాయిలో అంటే గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో రైతు భరోసా రైతులకు అందేది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మాత్రం రైతు భరోసా పూర్తి స్థాయిలో రైతులకు అందడం లేదు. ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా దుర్వినియోగం అవుతుందని వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా వర్తింపచేస్తామన్న ప్రకటన చేస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలతో రైతు భరోసాపై కూడా ఈ ప్రభావం ఉంటుందన్న ఒక సంకేతాలనే మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉచిత పథకాలను ప్రజలు పెద్దగా ఆశించరాదు, ఉచిత పథకాలపై ఆశలు పెట్టుకోరాదన్న ఒక సంకేతాలు మాత్రం తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంగా ఇచ్చారు. సంధ్య. రైట్ శ్రీకాంత్.